హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చూపించబోతున్నాను. అది కూడా సమ్మర్ వచ్చేస్తుంది కదా, మంచిగా హెల్తీగా ఉండడానికి ఎలాంటి షుగర్ యూజ్ చేయకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా మిక్సీ జార్లోకి 2 అంజూరు వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి, కొన్ని బాదం పప్పులు. నేను 4కి సరిపడా చేస్తున్నాను. మీరు క్వాంటిటీ తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి, పెంచుకోవాలంటే పెంచుకోండి. తర్వాత కొన్ని సీడ్లెస్ ఖర్జూరు వేసుకుంటున్నాను. తర్వాత వాల్నట్స్ వేసుకుంటున్నాను. ఒక 3 వాల్నట్స్, ఒక 5 పిస్తా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కిస్మిస్, తర్వాత టూటీ ఫ్రూటీస్ కొన్ని వేస్తున్నాను. తర్వాత టేస్ట్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పొడి అన్న వేసేసుకోండి. తర్వాత ఇవన్నీ ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు అందులోకి చల్లని పాలు వేసుకోవాలి. మనం ఈ జ్యూస్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అయినా పాలు కూల్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి టేస్ట్ కోసం కొంచెం హనీ వేస్తున్నాను. అందులో ఆల్రెడీ డేట్స్ వేసాను కదా, ఇంకొంచెం టేస్ట్ కోసం హనీ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా హనీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఎలాంటి షుగర్ అలాంటివి వేయట్లేదు. అంతే, మిక్సీ పట్టేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకొని కూల్గా తాగడమే. మీకు ఇంకా కొంచెం కూల్గా కావాలంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ అయిన తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎండలో అయిపోతాం కదా, అలాంటప్పుడు ఇలాంటి హెల్తీగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసేస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎండలో పడి వచ్చినప్పుడు ఇలాంటి ఒక రెసిపీ చేసిస్తే ఎంజాయ్ చేసుకుంటూ తాగుతారండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సమ్మర్లో కాకుండా ఎప్పుడంటే అప్పుడు చేసుకుని ఈ ఎనర్జీ డ్రింక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.